వెరీ పర్సనల్ థింగ్. ఐ మీన్ ఒక ఫైనాన్షియల్ క్రంచ్, వెరీ బిగ్ ఫైనాన్షియల్ క్రంచ్ దట్ నా స్థాయికి మించి ఒక 100 రెట్లు పెద్ద క్రంచ్ అది. హ్మ్. ఈ టైంలో అసలు మనం సినిమాలు తీద్దాం అనుకోవడం అనేది చాలా మూర్ఖమైన విషయం యాక్చువల్‌గా. హ్మ్. కానీ బికాజ్ ఐ హావ్ మై ప్యాషన్ అండ్ ఐ వాస్ వర్కింగ్ డే ఇన్ అండ్ డే ఔట్ టు బ్యాలెన్స్ అదర్ థింగ్స్, బట్ ఆల్సో సేవ్ సమ్ మనీ టు మేక్ సంథింగ్ దట్ ఐ లవ్. హ్మ్. సో, నేను దానికోసం అని చెప్పి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు సార్. నా అందరికీ కనిపించేది 8 ఏళ్లుగా నేను ఐపీఎల్ చేస్తున్నాను. 2.5 ఏళ్లుగా ఢీ ఓ 4 సీజన్‌లు చేస్తున్నా ఇది. ఇదొకటే కాదు. నేను సంగీత్ ఈవెంట్స్‌కి కూడా ఎళ్లి యాంకరింగ్ చేశాను. నేను ఓకే. చేశాను. నేను సంగీత్ ఈవెంట్స్‌కెళ్ళి యాంకరింగ్ చేశాను. ఊర్లలో ఏదన్నా ఫంక్షన్స్ చేసుకుంటే అక్కడికెళ్ళి యాంకరింగ్ చేశాను. ఆ డబ్బులన్నిటిని నేను దాచుకున్నా. అవెక్కడ నేను షోకేస్ చేయను బయటికి. నన్ను పిలిచేవారు. నేను యాంకరింగ్ చేశాను సార్. హ్మ్. ఈవెంట్స్‌కెళ్ళి పెళ్ళిళ్ళ యాంకరింగ్ చేశాను నేను. కొన్ని కార్పొరేట్ ఈవెంట్స్ చేశాను. ఇక్కడ ఏదైనా హయాత్ వీటిట్లో సంగీతులు చేసుకుంటుంటే అక్కడ చాలా 1, 2 అని కాదు, ఇలా చాలా చేసేవాడిని. ఆర్ లేదంటే చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్ వస్తే డైరెక్షన్ చేసి అక్కడ ఓ 10,000, 20,000 మీకు. సో, నాకు ఎవ్రీ సింగిల్ టైమ్ నేను ఎవ్రీ రూపీ ఎర్న్డ్ అండ్ ఎవ్రీ రూపీ సేవ్డ్, ఎవ్రీ రూపీ సేవ్డ్ ఈస్ రూపీ ఎర్న్డ్ అని నమ్మేవాడిని. సో, ఎలా ఖర్చు పెట్టాలి డబ్బుని కూడా చాలా జాగ్రత్త పడ్డాను.